జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై కాల్పులు జరిపి వారి మరణానికి కారణమైన ముష్కరులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని టీఎన్జీఓలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్ రెడ్డి అన్నారు. పహల్గాం కాల్పులను నిరసిస్తూ టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ దాడుల్లో మరణించిన వారికందరికీ నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మొన్నటికి మొన్న భారతదేశంలో భూతల స్వర్గమైనటువంటి కాశ్మీర్లో పర్యటన నిమిత్తము రకరకాల రాష్ట్రాల నుంచి వెళ్ళిన ప్రజలపైన ముష్కరులు, తీవ్రవాదులు తీవ్రంగా దాడి చేసి మతం మత్తులో ఒక దారుణమైన హింసకు పాల్పడ్డటువంటి వ్యక్తులను ఎక్కడున్నారు సరే వెంటాడి చీల్చి మన భారతదేశం పొలిమేరలు దాటే వరకు తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా కూడా మన దేశాన్ని విచ్ఛిన్నపరచడానికి లౌకిక దేశంగా మనం పేరు తెచ్చుకొని ఉంటే దాన్ని ఏమంటారంటే అలుసుగా చూస్తున్నారు. హిందువులపైన మూకుమ్మడి దాడి చేస్తూ హిందువులను టార్గెట్ చేసి భారతదేశంలో హిందువులపైన రకరకాల ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, భారతదేశానికి పాకిస్తాన్కి ఒక రకమైన క్రికెట్ జరిగితే ఆ క్రికెట్లో ఒక వికెట్ కోల్పోయినా వేరే దేశం ఒకవేళ గెలుపొందితే ఇక్కడ కూడా ర్యాలీలు తీసుకున్నటువంటి స్వతంత్రం వాళ్ళకి ఇచ్చినాం. అయినా కూడా ఇప్పటి వరకు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి భారత మొదటి పౌరుడిగా తీర్చిదిద్దడం రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఒక 4 ముస్లిం రాష్ట్రపతులను చేస్తే, అదే పక్కనున్న పాకిస్తాన్లో కనీసం వార్డు మెంబరు, ఒక కౌన్సిలరు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు పక్కన పెడదాం, ఒక వార్డు మెంబర్కి ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాంటిది ఇక్కడ విచ్చలవిడిగా స్వతంత్రం ఇస్తే కూడా దాని ముసుగులో దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ భారతదేశాన్ని అల్లకల్లోలం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలు ఏమున్నా సరే భారతదేశాన్ని తరిమి కొట్టే విధంగా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రధానమంత్రి గారు మేము సవినయంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక ముష్కరుడు, ఒక ద్రోహి, అట్లాంటిది కూడా ఒక భారత ప్రధానికి వార్నింగ్ ఇచ్చే లెవెల్ వరకు వెళ్ళి నిన్న జరిగిన దాడి చూస్తుంటే అక్కడ జరిగిన మహిళలు, పిల్లలు, వాళ్ళ గోడుపు, వాళ్ళ ఏడుపు, వాళ్ళ పరిస్థితి చూసే దారుణంగా కనపడుతుంది. ఇలాంటి పరిస్థితి ఇంకా పునరావృతం అయితే భారతదేశంలో ఎక్కడ దాక్కున్నా కూడా, ఏ గొంతులో దాక్కున్నా పీక్కొచ్చి వాళ్ళని తీసుకొచ్చి గురి చేసే వరకు, దారుణంగా శిక్షించే వరకు కూడా మనం నిద్రపోవద్దు. ఇది మన చేతగాని చర్య కాదు. నిజంగా భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఏకమైతే వాళ్ళకి ఇచ్చిన ఆశ్రయం ఇచ్చినటువంటి ఇక్కడున్న లోకల్ ముస్లిమ్స్, ఎందుకంటే ముస్లిం సోదరులు కూడా వాళ్ళు మన భారతదేశంలో ఉంటూ, మన దగ్గరనే ఉంటూ, మన ఉప్పు తింటూ, మన పప్పు తింటూ, మనకు గాలి పీలుస్తూ, మన తిండే తింటూ పక్క దేశాలకు సపోర్ట్ చేసే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తీవ్రవాదులకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు కూడా తీవ్రవాదుల కిందికి వస్తారు కనుక వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని కూడా ఖచ్చితమైన శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, నిన్న జరిగిన దాడిని సిద్దిపేట జిల్లా టీఎన్జీఓస్ తీవ్రంగా ఖండిస్తూ, ఇట్లాంటిది పునరావృతం అయితే భారతదేశ ప్రభుత్వం, భారతదేశంలో ఉన్న భారత పౌరులు ఎవరు కూడా ఊరుకునే విధంగా లేదు. రేపు ఇలాంటిది ఏదైనా జరిగితే తీవ్రమైన చర్యలు ఉంటాయని తీవ్రవాద సంస్థలకు మేము ఈ జిల్లా నుంచి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి.